మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. రాష్ట్ర పీఈటీలు పీడీల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీగా నియమితులైనటువంటి జార్జ్ గారి దగ్గర ఉన్నాము. జార్జ్ గారు నిన్న జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్లో మనకి రెజ్లింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో మన దేశాన్ని నుంచి పోటీ చేసి సెమీస్లో క్వాలిఫై అయ్యి 50 కేజీల రెజ్లింగ్లో ఆవిడ అనర్హతకి గురైనటువంటి వినేష్ ఫొగౌట్ది చాలా నిరాశ చెందిన సంగతి. ఇది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. చాలామంది స్పోర్ట్స్ క్రీడాకారులు ఆవేదన ఆందోళనతో కూడా జరగడం మనం గమనించాము. అదేవిధంగా అక్కడ ఆ టైంలో ఆవిడ ఎంతో బాధపడి ఉంటుంది. ఎందుకనంటే ఒలింపిక్స్లో మన దేశానికి ఒక పథకం ఆల్రెడీ సిల్వర్ రజిత పథకం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా గోల్డ్ పథకం వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే సెమీస్ క్వాలిఫై అయ్యి ఫైనల్కి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో 50 కేజీల ఈ రెజ్లింగ్లో 50.100 గ్రాములు ఎక్కువగా ఉన్నారనే కారణంతో వినేష్ గారిని అక్కడ డిస్క్వాలిఫై చేయడం అయితే జరిగింది. అనర్హత వేటు పడడం జరిగింది. దానికి ఆ టైంలో వాళ్ళు చాలా కలత చెంది దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ వినేష్ ఫొగడ్ది అనే మహిళ రెజ్లింగ్లో మంచి స్థాయికి వెళ్ళాలనే కసితో ఎంతో సాయశక్తులా శ్రమించి కృషి చేసి ఒలింపిక్స్ సెమీస్కి క్వాలిఫై అయ్యి ఫైనల్ దాకా వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. ముందు రోజు రాత్రి కూడా 52 కేజీలు ఉన్నటువంటి వినేష్ మరుసటి రోజు ఒలింపిక్స్ క్వాలిఫై అవడం కోసం నిద్రాహారాలు మానేసి 24 గంటల్లో కూడా కేవలం ఆవిడ ఎక్సర్సైజులు చేసుకుంటానే 2 కేజీల వరకు బరువు తగ్గింది. నిద్ర లేదు, తిండి లేదు, నీళ్లు లేవు. అదేవిధంగా ఎంతో జుట్టు కూడా తన బరువుకి అడ్డంకిగా వస్తుందనే ఆలోచనతో కూడా జుట్టు కూడా కత్తిరించుకుందంటే ఎంత వరకు అది ఆవిడ సాయశక్తిలా శ్రమించింది. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదనే బాధ ప్రతి ఒక్కరిలోని ఆవేదన ఆందోళన అందరికీ ఉన్నాయి. అలాంటి వినేష్ ఇలాంటి పరిస్థితుల్లో చాలా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎంతో సాయశక్తిలో కృషి చేసినటువంటి ఆవిడ చివరిదాకా వచ్చి ఫలితం దగ్గర ఆగిపోవడం అనేది బాధాకరమైన విషయం. అయితే దానికి సంబంధించి ఒకసారి మనం ఈ రాష్ట్ర పీఈటీ పీడీల సంఘం అధ్యక్షుడు అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ జిల్లా సెక్రటరీ జార్జ్ గారిని అడుగుతాం. సార్ చెప్పండి, ఏంటి ఈ సంఘటన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాంటి సందర్భాల్లో వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు? సాధారణంగా ఈ ఒలింపిక్స్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి ఈ క్రీడా పోటీలు అవి. ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఒక అర్హత సాధించడమే గొప్ప. అయితే అందులో కూడా సెమీస్ వరకు వెళ్ళి సెమీస్లో నెగ్గి ఫైనల్స్కి వెళ్ళేటప్పటికి ఒక 100 గ్రాముల బరువు అనే నిబంధన అనేది ఒలింపిక్ సంఘానికి ఆ క్రీడా సమాఖ్యలకి నిబంధనలు ఉంటే ఉండొచ్చు. కానీ ఒకసారి ఒక కేటగిరీలో మెడల్ కొట్టేటప్పుడు ఆ వెయిట్ కేటగిరీలో క్వాలిఫై అయినప్పుడు రెండో కేటగిరీలో మళ్ళీ వెయిట్ కొట్టడం అనేది అది ఖచ్చితంగా క్రీడాకారులు ఎవరికైనా కానీ ఒత్తిడి గురి చేస్తుంది. ఇనీషియల్గా పోటీలో పాల్గొనేటప్పుడు ఏ వెయిట్ అయితే ఉందో అదే వెయిట్ విభాగం క్వాలిఫై చేసి ఫర్దర్గా పోటీ పడితేనే వాళ్ళు స్వేచ్ఛగా పోటీలో పాల్గొనగలరు. ఈ బరువు అప్పటికే వాళ్ళు తగ్గించుకుంటూ పోటీకి వెళ్తారో ఆ బరువు ఎప్పుడైతే నెక్స్ట్ కాంపిటీషన్లో నెగ్గి సెమీస్లో నెగ్గినప్పుడు ఫైనల్స్కి వెళ్ళేటప్పుడు ఏమాత్రం పెరిగే పరిస్థితి వస్తుందేమో అనే టెన్షన్ కూడా వాళ్ళు ఫీల్ అవడం ద్వారా ఆ అనర్హత వెయిట్ అవుతూ ఉంటారు. నిజంగా ఆ టెన్షన్ అనేది ప్రాణాపాయం వరకు కూడా వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మేము స్కూల్ స్థాయిలో గ్రిక్స్ పోటీలు కండక్ట్ చేస్తాం. ఆ గ్రిక్స్ నామ్స్లో హైటు వెయిట్ జూనియర్ కేటగిరీకి మేము కొలుస్తాం. వెయిట్ కొలుస్తాం. వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలని. హైటు ఎప్పుడైనా కానీ కొలవచ్చు. ఎందుకంటే ఆ 2-3 రోజుల్లోనూ హైట్ పెరగడం అనేది సాధ్యం కాదు. కానీ వెయిట్ అనేది ఇనీషియల్గా ఒకసారి మేము తీసుకున్నప్పుడైతే రెండోసారి కాంపిటీషన్ పూర్తయ్యే వరకు రెండోసారి మళ్ళీ అతను సెమీస్కి వెళ్ళని ఫైనల్స్కి వెళ్ళని వెయిట్ మళ్ళీ తీసుకోం. ఒక్కసారి పోటీలో అర్హతగా వెళ్ళేటప్పుడు వెయిట్ తీసుకుంటాం. ఎందుకంటే వెయిట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. పొద్దున ఒక వెయిట్ ఉండొచ్చు, రాత్రి ఉండొచ్చు, మళ్ళీ పొద్దుట వెయిట్ మారుతూ ఉంటుంది. కానీ హైట్ అయితే మారదు. అందుకని మేము హైట్ ఎప్పుడు కొలుచుకున్నా ఆ కాంపిటేటివ్ పీరియడ్లో పెరగరు. కానీ వెయిట్ ఎప్పటికప్పుడు పెరగడం తగ్గడం జరుగుతుంది. కనుక ఆ వెయిట్కి ఒక్కసారే కొలమానం తీసుకుంటాం. పోటీలో పాల్గొనేటప్పుడు మొదటిసారి తీసుకుంటాం. మళ్ళీ ప్రతి పోటీకి క్వార్టర్ ఫైనల్కి ఒక వెయిట్, మళ్ళీ సెమీస్కి వెయిట్, ఫైనల్స్కి వెయిట్ ఉండదు. ఇనీషియల్గా క్వాలిఫైయింగ్ ఒకసారి చేస్తాం. అప్పుడు క్రీడాకారుడు ఫర్దర్గా పాల్గొనే ఆ కాంపిటీషన్స్లో
ఆ క్రీడాకారుడు స్వేచ్ఛగా పాల్గొని నెగ్గడానికి అవకాశం ఉంటుంది, టెన్షన్ అనేది ఉండదు. ఈ వినేష్ పొగాట్ అనే మరి ఆ రెజ్లర్, స్టార్ రెజ్లర్ మన అసలు ఇండియాకే ఒక గర్వకారణంగా మెడల్ కొడుతుందనే ఒక మంచి నమ్మకంతో వెళ్ళినటువంటి ఇండియన్ ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం 136 కోట్ల జనాభా ఎదురు చూసే సమయంలో కేవలం సెమీస్లో నెగ్గి ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్కి ముందు 100 గ్రాములు బరువు అయిందని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారంటే ఇలాంటి నిబంధనలు ఈ రోజు నీ వినేష్ పొగాట్ విషయమే కాదు, రేపు పొద్దున ఏ రెజ్లర్కి రాకూడదు, ఏ కాంపిటేటివ్ పోటీలో పాల్గొనే ఏ అథ్లెట్కి రాకూడదని చెప్పేసి మరి నేను ఏపీ పీఈటీ పీడీ సంఘం తరఫున, అదేవిధంగా ఒక టెక్నికల్గా ఈ మధ్య నేను స్కూల్ గేమ్ సెక్రటరీ కూడా అవడం జరిగింది కాకినాడ జిల్లాకి. ఇలాంటి నిబంధనల్లో మరి ఈ రోజున భారతదేశం అంతా కూడా విచారంగా మరి బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే స్టార్ రెజ్లర్ రేపు పొద్దున్న గోల్డ్ కొడుతుందనే పూర్తి నమ్మకంతో భారతదేశానికి వచ్చి ఇప్పటివరకు గోల్డ్ రాలేదు. పైగా ఉమెన్ కేటగిరీలో ఫైనల్స్కి వెళ్ళిన ఏకైక రెజ్లర్గా చరిత్ర సృష్టించినటువంటి వినేష్ పొగాట్ ఈ రోజుని కేవలం టెక్నికల్గా 100 గ్రాముల బరువు నిబంధనతో ఈ పోటీల నుంచి నిష్క్రమించడం అనేది చాలా దురదృష్టం. ఇలాంటి నిబంధనలు ఏమన్నా ఉంటే మరి టెక్నికల్గా ఆ క్రీడా సమైక్యులు, ఒలింపిక్ అసోసియేషన్ కూడా వీటిని సడలించాలని చెప్పేసి నేను కూడా ఒక క్రీడాకారుడిగా, ఒక క్రీడాకారులకు ప్రతినిధిగా నేను మరి డిమాండ్ చేస్తున్నాను. ఒలింపిక్ సంఘం కూడా ఈ రోజు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిలో కూడా ఈ నిబంధనల్ని ఖండిస్తున్నారు. అందుచేత ఈ నిబంధనలన్నా మార్చుకొని అలాంటి మరొకసారి తనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ. యాక్చువల్గా అంటే మీరు స్కూల్లో పిల్లల్ని ఆడిస్తుంటారు, గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్కి తీసుకెళ్తుంటారు. అయితే గెలుపు ముంగిట ఆగిపోయి చాలామంది బాధపడుతుంటారు. అలాంటి టైంలో వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తుంటారు? అలాంటి టైంలో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో సాధారణంగా క్రీడాకారుడు ప్రతిదీ నెగ్గుకుంటూ రాడో, అప్పుడప్పుడు వాటం కూడా ఎదుర్కొంటూ వస్తాడు కనుక అందులో భాగంగానే ఇది కూడా తీసుకోవాలని మేము ఎప్పుడు క్రీడాకారులకి ఓడిపోయినంత మాత్రం నిరుత్సాహపడవద్దు, మళ్ళీ గెలుస్తామని చెప్తూ ఉంటాం. అందుకని మీరు చూడండి, సాధారణంగా క్రీడాకారుడు ఓడిపోయినంత మాత్రాన అఘాయిత్యాలకు పాల్పడ్డు. అదే 10th క్లాస్ విద్యార్థి దృఢంగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవుతే అఘాయిత్యాలు పాల్పడే పరిస్థితులు ఉంటాయి తప్ప క్రీడాకారుడు ఓడిపోయి ఏదన్నా అఘాయిత్యం చేసుకునే పరిస్థితి రాదు. ఎందుకంటే ఒక పీఈటీగా నేను స్కూల్లో పిల్లలకే మొదటి నుంచి మేము నేర్పేది ఏంటంటే, ఆ ఓడిపోయినా కానీ మీరు గమనించేలేదు, క్రీడల్లో ఉన్నటువంటి ఒక గొప్ప స్వభావం ఏంటంటే, ఒక రాజకీయ నాయకులు గెలిచినోడు ఊరేగించుకుంటూ వెళ్తాడో, ఓడిపోయినోడు ఎవరికి కనబడకుండా కౌంటింగ్ మధ్యలో వెళ్ళిపోయిన సందర్భాలు. కానీ క్రీడాకారులు ఇద్దరు కూడా ఓడిపోయిన క్రీడాకారుడు గెలిచిన క్రీడాకారుని కౌగులించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇంటికి వెళ్తాడు. అందుకనే స్పోర్ట్స్లో ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనే పదం కూడా ఎందుకు వచ్చిందంటే, ఆ పోటీలకు ముందు కూడా క్రీడాకారులు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, పోటీల అనంతరం ఎవరు గెలిచినా కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వెళ్తారు తప్ప ఆ ఓడిపోయిన అతను ఆ ఓటంతో తలదించుకొని వెళ్ళడం, ఆ క్షణం బాధపడినా కానీ లెగిసి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి అతను అభినందిస్తాడు గెలిచిన వ్యక్తిని. అది స్పోర్ట్స్ మ్యాన్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఆ విధంగా వాళ్ళు ఎటువంటి ఈ ఒత్తిడికి గురయ్యి కొంతమంది మానసికంగా తేరుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు అయిపోయే పరిస్థితి వస్తుంది. కానీ క్రీడాకారులు అనేది ఎప్పుడు కూడా పరిస్థితి రాకూడదని మేము చెప్తూ ఉంటాం. మ్యాక్సిమం క్రీడాకారుల్లో ఆ క్షణం వాళ్ళ డిప్రెషన్కి ఇదైనా కానీ ఇమీడియట్గా తేరుకొని మళ్ళీ పోటీలో పాల్గొంటారు తప్ప నెక్స్ట్ పోటీలోనూ అక్కడితో ఆగిపోయే పరిస్థితి క్రీడాకారుడికి అయితే ఉండదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. రైట్, చూసారు కదా జార్జ్ గారి స్పందన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఒక క్రీడాకారుడికి స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. క్రీడాకారుడు ఎప్పుడు కూడా మానసికంగా ఏది కూడా తీసుకోవడం చాలా దృఢంగా ఉంటారు. మేము ముందు నుంచి కూడా అదే నేర్పుతాము ప్రతి క్రీడాకారుడికి కూడా. అయితే వినేష్ పొగాట్ విషయంలో నిజంగా భారతదేశానికి గర్వించదగ్గ క్రీడాకారిణి, రెజ్లర్గా ఒక మహిళ ఫైనల్లోకి రావడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి మహిళకి ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. ఒలింపిక్స్లో కొన్ని నిబంధనలు అంటే రెజ్లర్గా ఇలాగా పలానా దాంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ నిబంధన ఏదైతుందో దానినే కంప్లీట్గా గేమ్ అయ్యే వరకు కూడా కొనసాగించాలి తప్ప ఇలా మధ్యలో ప్రతిసారి కూడా ఇలా వెయిట్ కొలవడం అనేది సబబు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ ఏర్పరచుకుని ఆ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి తప్ప జీవితంలో మా క్రీడాకారులు ఎవరో కూడా నిరాశ నిస్పృహలతో ఉండరు అని చెప్పి కూడా చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పడం జరిగింది. మనకు ఖచ్చితంగా అండగా నిలబడాలి. రాబోయే రోజుల్లో ఆవిడ మరింత ఉన్నత స్థితికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సుమన్ టీవీ కెమెరామెన్ రామచంద్రతో శ్రీనివాస్, సుమన్ టీవీ.